డైలాగులు అద్భుతంగా ఉంటాయి, స్లోగన్లు అద్భుతంగా ఉంటాయి. మా కోసం రైతుల కోసం చేసిన ఒక పని చెప్పంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే. ఇంకొకటి గట్టిగడినాం అనుకో, అక్బర్ బిన్ లాడెన్ పాకిస్తాన్, మళ్ళా గదేలొల్లి హిందుస్థాన్ పాకిస్తాన్, మతము మన్ను మశానం. ఇది తప్ప ఒక్కటంటే ఒక్కటి. ఇప్పుడు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు మన కరీంనగర్ పార్లమెంటు, బండి సంజయ్. గెలిచి ఎన్ని రోజులా? 3 ఏళ్ళు. ఆయన 3 ఏళ్ళల్లో నాకు తెలియక అడుగుతా, 3 ఏళ్ళల్లో 3 పైసలు తెచ్చిండు. ఎమ్లాడ రాజన్న కోసం 3 అంటే 3 పైసలు తెచ్చిండు. ఆయన శాతం అవుతుంది ఆయనకు. మళ్ళీ నిన్నగాక మొన్న వచ్చి తిట్టిపోయిన గిడ వేమలాడల అడ్డగోలుగా మాట్లాడిపోతాడు. ఏదో ఇది చేసేది ఉండే అది చేసేది ఉండే. మరి నువ్వెందుకైనా ఎంపీ పీకనిక? నువ్వేం చేసినావు మరి? మీ మోడీ పెద్ద పోటుగాడు, ఆయన ఏదో చేస్తాడు దేశానికంటే ఒక తీసుకురా. మరి అయోధ్యలో రాముడు ఒక్కడే ఉన్నాడు, మరి మా ఎమ్లాడ రాజన్న లేడా? అయోధ్యలో గుడి కట్టినామంటారు, దానికి ఏమున్నది? ఇక్కడ కట్టు, మరి నిన్ను వద్దన్నారా ఎవరన్నా? అది చెప్పడు. అందుకే అడుగుతున్నా నేను, నరేంద్ర మోదీ గారు, మాకు నువ్వు ప్రధానమంత్రివా కావా? తెలంగాణకి ఇంకెవరన్నా ప్రధానమంత్రి వేరే ఉన్నారా? మన కరీంనగర్ ఎంపీ ఎన్ని తెచ్చిండో ఎరికేనా? గుండు సున్నా. మళ్ళీ వీడికి వచ్చి మాత్రం బండి పోతే బండి ఫ్రీ, గుండు పోతే గుండు ఫ్రీ. ఇదే ఈ పిచ్చి డైలాగులు, పిచ్చి మాటలు తప్ప దేనికి పనికిరాని పిచ్చి ప్రేలాపనలు, ఫాల్తు మాటలు, ఫాల్తేషాలు తప్ప పనికి వచ్చి ఒక్క పని చేయడు. అన్ని బక్వాస్ మాటలు, ఒక్కటంటే ఒక్కటి. అందుకే బీజేపీ అంటే నమో అంటే ఏంటిది? నమ్మించి మోసం చేసేవాడు. బీజేపీ అంటే కూడా కొత్త పేరు పెడదాం ఇక. బీజేపీ అంటే బక్వాస్ జాదా పార్టీ. లొల్లి ఎక్కువ, బక్వాస్ ఎక్కువ తప్ప పని సున్నా. ఏం చేసిండ్రయ్యా తెలంగాణకి 8 ఏళ్ళల్లో అంటే ఒక్కడు చెప్పడు. ఒక్కడంటే ఒక్కడు చెప్పడు. 4 ఉన్నారు బీజేపీ వాళ్ళు రాష్ట్రంలో ఎంపీలు. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు కరీంనగర్లో. కరీంనగర్కు ట్రిపుల్ ఐటీ దే అంటే శాత కాదు. సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ దే అంటే శాత కాదు. ఎమ్లాడ రాజన్నకు 1000 కోట్ల రూపాయలు దే అంటే శాత కాదు. ఆయన ఎంపీ, ఆయన రోజులైతే మాట్లాడతాడు పెద్ద పెద్ద పోటుగాని లెక్క. ఆయన ఒక ఆయన ఉన్నాడు కేంద్ర క్యాబినెట్ మంత్రి. మేడారం జాతరకు 2.5 కోట్లు తీసుకొచ్చిన మొగోడు. 375 కోట్లు కుంభమేళకు, 2.5 కోట్లు ముష్టి మన మేడారం జాతరకు. ఇదేనా నీ నీతి? గాయనో పెద్ద సిపాయి. హైదరాబాద్లో ఐటీఐఆర్ రద్దు ఎందుకైందా కిషన్ రెడ్డి అంటే నోరు మెదపడు. గుజరాత్కేమో పైసలు పోతాయి ఆడ వరద సాయానికి, హైదరాబాద్లో వరదలు వస్తే 1 పైసా రాదు. ఇంత చేతగానోడు ఆ కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి. ఇక ఇంకొక ఆయన ఉన్నాడు అక్కడ నిజామాబాద్లో, బాండు పేపర్ దొంగవాడు. బాండు పేపర్ మీద రాసిచ్చిండు నన్ను. ఇక ఫేక్ సర్టిఫికెట్లు, బాండు పేపర్లు. ఆయన కూడా మాట్లాడతారు తెల్లారలేస్తే కేసీఆర్ మీద. నేను ఇవాళ ఒక్కటే, ఇక ఈ ముగించే ఇది ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. ఇలా కేసీఆర్ మీద మాట్లాడేటోళ్ళు కుక్కలు లెక్క మొరిగేటోళ్ళు చాలామంది మోపైన. ఒకడు రేవంత్ రెడ్డి అని, ఒకడు వాడేవాడో, ఒకడు వీడేవాడో, వీళ్ళందరూ చాలామంది మోపైన. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, మీరు దయచేసి మాట్లాడుతున్న బీజేపీ కాంగ్రెస్ నాయకులారా, ఒక్కసారి మీ స్థితి ఏందో గుర్తు తెచ్చుకోండి. కేసీఆర్ అనే 3 అక్షరాల వ్యక్తే లేకపోతే ఇవాళ తెలంగాణ ఉంటుండేనా? ఒక్కసారి యాద్ చేసుకోండి. కేసీఆరే లేకపోతే ఇవాళ బీజేపీ ఎక్కడిది, టీపీసీసీ ఎక్కడిది, మీ పదవులు ఎక్కడిది? మీ పదవులు కేసీఆర్ వేసిన బిచ్చం అని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి అనే ఒక అవలగాడు, బండి సంజయ్ అనే ఒక దివానాగాడు మాట్లాడే దివానా మాటలకు బాధపడేది ఏం లేదు. ఆ బేకార్ వాళ్ళకి తెలియదు ఏంటంటే కేసీఆర్ లేకపోతే వీళ్ళని అడిగినోడు ఎవడు లేనేలేడు. కేసీఆర్ లేకపోతే వాళ్ళ బీజేపీ ఎక్కడిది, టీపీసీసీ ఎక్కడిది, వాళ్ళ బతికెక్కడిది, అసలు వాళ్ళని అడిగినోడేవాడు. ఆంధ్రప్రదేశ్లో గంజిల ఈగల కంటే హీనంగా తీసి పారేద్దరు వీళ్ళని. ఎవరైనా పట్టించుకున్నాడు ఆ వీళ్ళను? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.